హలో ఇన్వెస్టర్స్, ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మంచి రిటర్న్స్ ఎలా వస్తాయో మీకు తెలుసా? అలాంటి టిప్స్ ఈ వీడియోలో చాలానే ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి, మీకే తెలుస్తుంది. ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అరే మేము కూడా ఇక్కడ చేస్తున్నామే, బట్ పక్కవాడికి వచ్చినంత రిటర్న్స్ మనకి రావట్లేదే అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు మీకు ఆ రిటర్న్స్ అనేది మీకు ఎందుకు రావట్లేదు తెలుసా? అంటే మీరు కరెక్ట్గా మార్కెట్ని మీరు స్టడీ చేయట్లేదు. కరెక్ట్గా స్టడీ చేసి రైట్ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే, అంటే ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ముందుగా తెలుసుకోవాలి. అది ఒక ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. మీరు వెంచర్ని చూడడానికి లేదా ల్యాండ్ని చూడడానికి మీరు మీ ఓన్ కారు వేసుకొని వెళ్తున్నారా? అయితే ఇదే మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ అండి. ఎందుకంటున్నారా? మీరు చూసే ల్యాండ్కి ఎలాంటి కనెక్టివిటీ ఉంది, అంటే రోడ్ ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయి, ఏవి రాబోతున్నాయి, 60 ఫీట్ రోడ్ ఉందా, 80 ఫీట్ ప్రపోజల్ ఉందా, 100 ఫీట్ ప్రపోజల్ ఉందా, లేదా రేడియల్ రోడ్స్ ఏమైనా ఉన్నాయా, రీజనల్ రింగ్ రోడ్స్ ఏమైనా నియర్ బై రాబోతుందా, ఇంకా ఏదైనా ఇన్ఫ్రా డెవలప్ అవబోతుందా? ఇవన్నీ మీకు డైరెక్ట్గా వెళ్తే ఎలా తెలుస్తుంది? ఆ వెంచర్, ఆ పర్సన్ అక్కడ వెంచర్ వేశాడు అని అంటే అక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది కాబట్టి అతను అక్కడ వెంచర్ వేసి ఉంటాడు. సో మీరు మీ ఓన్ వెహికల్లో వెళ్ళడం కన్నా ఏ వెంచర్ గురించి, ఏ లొకేషన్ గురించి మీరు తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్క లొకేషన్లో ప్రతి ఒక్క వెంచర్ వాళ్ళు సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా తీసుకొని అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటుంటారు. సో అక్కడ తన కాంటాక్ట్ నెంబర్స్ మీకు దొరుకుతాయి. మీరు కాంటాక్ట్ అయితే బెటర్. మీకు వాళ్ళు ఒక 10 మినిట్స్ అలా డెమో ఇస్తారు, మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ఏరియా గురించి. దాని తర్వాత వెళ్ళి చూడాలి అని అనుకుంటే తనతో పాటు క్యాబ్లో కానీ లేదా మీ కార్లో కానీ తనని తీసుకువెళ్ళి మీరు ఆ వెంచర్ని విజిట్ చేసి రావచ్చు. అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా అనేది అయితే వస్తుంది. ఇలా కూడా వెంచర్ గురించి తెలుసుకోవచ్చు. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక వెంచర్ని విజిట్ చేయాలనుకుంటే మీరు కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీతో మాత్రమే విజిట్ చేయండి. ఎందుకు అని అంటే ది బెస్ట్ ఏంటంటే మనము మన ఫ్యామిలీతో విజిట్ చేసి ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఒక మంచి వెంచర్లో మంచి ప్లాట్ని కొనుక్కోవడం మంచి చాయిస్ అని నేను చెప్తున్నాను. ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే మంచి పొజిషన్లో అయితే ఉన్నారండి ఈరోజు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వెళ్తాం. ఇవన్నీ చూసుకొని మనము మన ఫ్యామిలీతోటి విజిట్కి వెళ్ళి ఆ వెంచర్ విజిట్ చేసేటప్పుడు ఆ వెంచర్కి కనెక్టివిటీ ఎలా ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉందా వెంచర్ వరకు, అండ్ వెంచర్లో ఎలాంటి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 30 ఫీట్ రోడ్ ఇస్తున్నారా, 40 ఫీట్ రోడ్ ఇస్తున్నారా, 60 ఫీట్ రోడ్స్ ఇస్తున్నారా, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారా, సీసీ రోడ్స్ ఇస్తున్నారా, ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా అంటే కార్బింగ్ స్టోన్ తోటి ఫుట్పాత్స్ ఇస్తున్నారా, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారా, నేమ్ బోర్డ్స్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారా, ఇంకా పార్క్స్, డిఫరెంట్ థీమ్ పార్క్స్ తోటి, స్పెషల్ ఎమ్యూనిటీస్ తోటి ఇలా చేసే చాలా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఉన్నాయి. మనం వెళ్ళే వెంచరు ఎలాంటి అప్రూవల్స్తో చేస్తున్నారు, ఇది జీపీ లేఅవుటా లేకపోతే నాన్ లేఅవుటా, లేదా డిటిసిపియా హెచ్ఎండిఏనా, ఇలా ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకొని డెవలప్మెంట్స్ అనేది అయితే ఉంటుంది. జీపీ లేఅవుట్లో అసలు రోడ్లే ఉండవు, అండ్ ప్లాట్ కూడా జస్ట్ ప్లాటింగ్ స్టోన్స్ వేస్తారు, నార్మల్గా ఉంటుంది. దాని తర్వాత కొంచెం డిటిసిపి బెస్ట్ అండి. బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు, కొన్ని ఎమ్యూనిటీస్, కార్బింగ్ స్టోన్ తోటి ఫుట్పాత్స్, నెంబరింగ్ స్టోన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, ఇవన్నీ డిటిసిపిలో కూడా ఉంటాయి. హెచ్ఎండిఏ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, బట్ ఎమ్యూనిటీస్ ప్రీమియం ఎమ్యూనిటీస్ ఉంటాయి. అదేవిధంగా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి హెచ్ఎండిఏ ది బెస్ట్ చాయిస్ అని నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరు విజిట్ చేశారు ఆ కంపెనీ, మీరు విజిట్ చేసిన వెంచరు, ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, వాళ్ళు ఎన్ని వెంచర్స్ వేశారు, ఎలాంటి డెవలప్మెంట్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ వాళ్ళ కంపెనీ నుంచి ఎంతమంది కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు, అండ్ రీసేల్స్ ఎలా నడుస్తున్నాయి, ఆ వెంచర్లో రీసేల్స్ ఎలా నడుస్తున్నాయి, ఆ కంపెనీ నుంచి రీసేల్ సపోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. సో చూశారు కదండి, ఇలాంటి ఫ్యాక్ట్స్ తోటి మీరు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే
యాజ్ ఏ రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది బెటర్ టు కాంటాక్ట్ మీ. నేను మీకు మంచి సజెషన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్ మీ గంగాధర్.